చలో 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 రే అన్నా చలో రే అన్నా ఒక్కడే సైన్యమయ్యి కదిలను జగనన్నా తన సాయం మనమన్నా వంట రోడ్డు జగనంటూ ఎగిరెగిరి పడుకుంటూ కూటమేదో కట్టుకొని వస్తున్నారు కదా జగన్ వెంట జనమున్నారు జగన్ బలం మేమన్నారు తరిమి కొడతారు అని చాటి చెప్పు పదా పదా ఇటుపక్క ఒక్కడు అటుపక్క మందలు ఎవరైనా రాని రా చేద్దాము యుద్ధం ఇటుపక్క ఒక్కడు అటుపక్క మందలు ఎవరైనా రాని రా చేద్దాము యుద్ధం ఇటుపక్క పేదలు అటు పెత్తందారులు ఎదిరించి పోరాడ ఎల్లప్పుడు సిద్ధం ఇటుపక్క పేదలు అటు పెత్తందారులు ఎదిరించి పోరాట ఎల్లప్పుడు సిద్ధం రాయలసీమకొస్తవా సిద్ధం సిద్ధం కోనసీమకొస్తవా సిద్ధం సిద్ధం ఉత్తరాంధ్రకొస్తవా సిద్ధం సిద్ధం అభివృద్ధిని చూస్తవా సిద్ధం సిద్ధం పల్లె పల్లెకొస్తవా సిద్ధం సిద్ధం ప్రభుత్వ బడికి వస్తవా సిద్ధం సిద్ధం గ్రామ సచివాలయంకొస్తవా సిద్ధం సిద్ధం వాలంటీర్లు చూస్తవా సిద్ధం సిద్ధం వాడు వీడు చెప్పటన్న కూడి రండిరా ఆంధ్రలోని ప్రతి గడపను అడిగి చూడరా పెద్ద కొడుకులాగా జగన్ సేవలు చేస్తున్నాడంటూ మళ్ళీ తప్పక ఫ్యాను గుర్తుకు ఓటేస్తామంటూ ఇటుపక్క ఒక్కడు అటుపక్క వందలు ఎవరండి చెప్పినా మా గెలుపు తథ్యం ఇటుపక్క ఒక్కడు అటుపక్క వందలు బీసీ మహిళలకి ఎస్సీ మహిళలకి 18,000 సంవత్సరానికి ఇస్తామని ప్రతి ఆడబిడ్డ ఇంట్లో ఉంటే 18,000 తిరిగితే నెలకు 10,000 కానీ ఇస్తామని ప్రతి యువకుడు చదువుకునే యువకుడికి ఉద్యోగం ఇస్తామని నెలకు 5,00,000 కానీ ఉద్యోగాలని లేకుంటే నిరుద్యోగులకు 3,000 కానీ ఇస్తామని అంటే సంవత్సరానికి 30,000 లెక్క పెట్టి రైతుకి కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న 6,000 అదనంగా 20,000 రైతు భరోసా ఇస్తామని ఈ రకంగా అమ్మఒడి ఎంతమంది ఉంటే అంతమందికి 15,000 కానీ ఈ పథకాలు ఏవైతే చెప్పారో ఇవన్నీ మన ఆర్టీసీ ఉచిత ప్రయాణం మహిళలకి అదేవిధంగా ఇంటి ఛార్జీలు పెంచుకోండి పెట్రోల్ డీజిల్ పెంచుకోండి ఉచితంగా ఇస్తామని ఇస్తున్న ఉచిత ఇచ్చా ఎవరికైనా ఉచిత తీసుకొస్తుందా కరెంటు ధరలు పెంచుకున్నామన్నా ఎవరికైనా నిరుద్యోగం గురించి వచ్చిందా ఎవరైనా 18,000 ఉచితంగా 15,000 కాడికి ఏమన్నా ఆడబిడ్డలు చేశారా ఆడబిడ్డలు ఇది ఇవన్నీ మనం నమ్మని ఇద్దరు నాయకులు మోసానికి వెళ్ళి సంతకాలు పెట్టించారు ఆ సంతకాలు సంతకాలు పోలీస్ స్టేషన్లో కేసు పెట్టుకుని చేసేవాము ఇది నిజమనుకోండి రాష్ట్రం అందరూ 2 వాళ్ళు వేస్తే 2 జగన్ 64,000 కోట్లు సంపదను వస్తుంటే సంక్షేమం ఇస్తామంటే ఇవన్నీ కాక ఇప్పుడు నేను చెప్పిన మాటలు అవి చేస్తూనే అందరూ వేస్తాను ఎంతో సేపు చెప్పి చంద్రబాబు రావు ఇదే కాక కష్టం ఉంది నేను కష్టపడి పొదుపు చేసి పంచుతున్నాను ఎవరైనా చంద్రబాబు నాయుడు 1,40,000 కోట్లు ఉంది ఆయన చెప్పే మాటకి అదనంగా 1,00,000 కోట్లు ఎక్కడ ఇస్తారని ఈనాడు జగన్మోహన్ రెడ్డి గారు అంటే నేను సంపద సృష్టిస్తా నేనే ఒక బ్రాండ్ ఇతర దేశ కంపెనీలను వస్తాయి ఆ డబ్బులు నీకు పంచుతాను పేదలందరినీ కోటీసులు చేస్తాను జగన్మోహన్ రెడ్డి గారు పేదలందరినీ లక్షాధికారులు చేశారు కదా ఈ రాష్ట్రంలో తెలంగాణలో పేదరికం బాగా పేదరికం అంటే కోటి నిల్యాల ఉందా ఈ రాష్ట్రంలో కరోనాలో కూడా కమ్మగా ఇంటి 2 కోట్ల ఆనందం కలిగారు జగన్మోహన్ రెడ్డి గారిని బట్టి 2 సార్లు రేషన్ ఇవ్వడం 45 స్కీములు నడవడం ప్రతి కుటుంబం సంతోషించారు కరోనా సైతం మన జాగ్రత్త పేదరికాన్ని మాధవి లక్షాధికారులుగా చేస్తే ఈయన కోటేశ్వరం చేస్తారు ప్రతి కుటుంబాన్ని కోటేశ్వరం 1,00,000
యాప్ డౌన్లోడ్ చేస్తే నొక్కి చూస్తే చాలు వాళ్ళ పనులను ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఇది చూసి చంద్రబాబు చెప్పినట్టుగా మీ కుటుంబంలో వాళ్ళ చెప్పిన పథకాల ప్రకారం మీకు ఎంత డబ్బులు రావాలి, ఎంత సంవత్సరంలో మీకు ఎంత రావాలి, ఎంత వస్తాయి, ఇది మోసం కదా అని ఒకసారి గుర్తు చేయడం మన లక్ష్యమని సందర్భంగా తెలియజేస్తున్నామని. ఇది జగన్మోహన్ రెడ్డి చేసిన పిలుపు. ఇది రేపు ఇది ఈరోజు మన పట్టణంలో మొదలెడతాం. కొత్తపట్నం మండలంలో కూడా మొదలెడతాం. తర్వాత ప్రతి గ్రామ నాయకుడు, ప్రతి డివిజన్ నాయకుడు, అక్కడున్న బూత్ కమిటీ సభ్యులు, ముఖ్య నాయకులకి మనం రచ్చబండలాగా పెట్టి మేము కూడా వస్తాము. మీరు ఇప్పుడు కూడా రమ్మంటే మేము కూడా అన్ని విజిట్ చేస్తాం. 10 మంది జాగ్రత్తలు అందరూ ఈ చర్చ పెడితే అక్కడ మనం చెప్తా ఉంటే ఒక అవగాహన వస్తుంది. ఆ నాయకులు గుర్తొస్తుందని ఈ కార్యక్రమం జగన్ ఇచ్చాడు. దాన్ని కొనసాగిస్తామని ఈరోజు మహనీయుల యొక్క పుట్టినరోజు. అందరూ వక్తలు తనదైన శైలిలో రాజశేఖర రెడ్డి గారి యొక్క ప్రతిభను, రాజశేఖర రెడ్డి గారిలో ఉన్న గొప్ప గుణాలను కూడా మాట్లాడిన తీరు మర్చిపోలేదు. పర్టికులర్గా జిల్లా వ్యాప్తంగా గౌరవనీయులు మన పార్టీ జిల్లా అధ్యక్షుడు పూజపల్లి శివప్రసాద్ రెడ్డి గారి నేతృత్వంలో అన్ని నియోజకవర్గాలలో పార్టీ యాక్టివిటీస్ కానీ రాజశేఖర రెడ్డి గారి యొక్క జయంతి సెలబ్రేషన్స్ కానీ ప్రమాణంగా జరుగుతూ ఉంది. ఈరోజు అందరూ 2 కార్యక్రమాలు కలిసి పెట్టుకున్నారు. ఒకటి రాజశేఖర రెడ్డి గారి యొక్క జయంతి, రెండవది అతి ముఖ్యమైనది జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశించినటువంటి ఆదేశం 175 నియోజకవర్గాల్లో చంద్రబాబు ఈ రాష్ట్ర ప్రజలను ఏ విధంగా మోసపోయాడో, బాబు షూరిటీ మోసం గ్యారెంటీ అది ఒక గొప్ప కార్యక్రమం నుంచి జిల్లాలో, నియోజకవర్గాలలో, మండలాలంటే మండలాలలో, పట్టణంటే పట్టణంలోని వార్డులలో, అలాగే విలేజెస్లలో ఈ కార్యక్రమాన్ని తీసుకువెళ్ళాలని అందరికీ ఆదేశించడం జరిగింది. దానిలో భాగమే చుట్టూరు గారి నేతృత్వంలో ఒంగోలు బ్యాలెన్స్ మేళలో ఈరోజు నియోజకవర్గానికి సంబంధించి రేపటి నుంచి మండలాలు కానీ పట్టణంలో కానీ ఈ కార్యక్రమాన్ని ఏ కార్యక్రమాన్ని ఎందుకు చేయాలి? డాక్టర్ రాజశేఖర రెడ్డి గారి కుమారుడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు గొడవ చూడకుండా, మతం చూడకుండా, ప్రాంతం చూడకుండా, పార్టీ చూడకుండా అరవైగా అందరికీ సహాయం అందిస్తే చంద్రబాబు నాయుడు గారికి ఎదిగినప్పుడు అనేకమైన వాగ్దానాలు ఇచ్చారు. ఆడే కాదు 145 హామీ ఇచ్చి ఈ రాష్ట్ర చరిత్రలో రాజకీయ మోసగాడిగా, రాజకీయాలలో తనదైన శైలిలో అబద్ధాలు చెప్పి రాజకీయాలు చేయగల సమర్థ నాయకుడని చెప్పుకునే అసమర్థ రాజకీయ నాయకుడిగా నిలిచిపోయాడని చెప్పడానికి ఈరోజు చూస్తా ఉన్నాం. చంద్రబాబు నాయుడు గారి ఎన్నికప్పుడు ఎలాంటి వాగ్దానాలు ఇచ్చారో అలాంటి వాగ్దానాలు జగన్మోహన్ రెడ్డి గారి అన్యాయం దాదాపుగా కాంగ్రెస్ పార్టీకి 12 సంవత్సరాల పాటు అధికారానికి రావడానికి అవకాశం లేనటువంటి దశలో, ప్రజలంతా కాంగ్రెస్ పార్టీని దూరంగా పెట్టినటువంటి దశలో గాంధీ మార్గంలో పాదయాత్ర చేసి ఈ సంఘంలో ఉన్నటువంటి కనీసం విలువ తీరలేక చుట్టుకొడిచలో ఈ ఒక్కోరు చివర చుట్టుకొడిచి కూడా లేకుండా చెట్టునైనా ఉండేటటువంటి వారు మొదలుకొని అన్ని వృత్తులకు అవసర అన్ని వృత్తులకు సంబంధించినటువంటి ప్రజల జీవితాలు అర్థం చేసుకొని ఆనాడు ఒక పిలిపించారు. దైవాంశ సంపూర్ణమైనటువంటి ప్రజలారా, నేనున్నటువంటి కాంగ్రెస్ పార్టీకి ఒక్కసారి అధికారం ఇవ్వండి. అధికారం ఇచ్చినట్లయితే సర్వ జనులకు కూడా నేను న్యాయం చేస్తాను.
ప్రత్యేకంగా ఈ సంఘం మొత్తానికి అన్నమో రామచంద్రాన్ని అలవటించేటటువంటి వారికి మంచి అన్నం పెట్టేటటువంటి రైతులకు వెనుకలు మిగిలిపోయేటువంటి దశలో ఉత్పత్తిదారు లేకపోతే ఆహారమే ఉండదు. వారికి ప్రథమశ్రీ నా సహాయ సహకారాలు అందించేటటువంటి ఏర్పాటు చేస్తారని చెప్పినటువంటి ఆ మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పాలనా బాధ్యతల ప్రమాణ స్వీకారంలోనే ఆయన ఇచ్చినటువంటి మేనిఫెస్టోలో మొదలు పొందుతున్నటువంటి రైతు కరెంటు రుణమాఫీ అనేటటువంటి దాన్ని అమలుపరిచినటువంటి ఘనత భారతదేశ చరిత్రలో అది డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చెప్పింది. అంతేకాదు ఈ సంఘంలో భగవంతుడు మానవ జన్మనిస్తే మానవ జన్మనైతే భగవంతుడు ఇచ్చాడు కానీ దేశంలో ఆలోచించేటటువంటి పేదవారికి సంబంధించి వారికి ప్రాణ రక్షణ కల్పించవలసినటువంటి బాధ్యత పాలకులపై ఉందని చెప్పి ప్రపంచంలో ఎక్కడా లేనటువంటి విధంగా ఆరోగ్యశ్రీ పథకాన్ని తీసుకొచ్చి ప్రతి మనిషికి కూడా ప్రాణ రక్షణ కల్పించేటటువంటి విధంగా ఉచితంగా 2 లక్షల రూపాయల వరకు ఖర్చు పెట్టి వైద్యం చేసేటటువంటి దానికి అవకాశం కల్పించేటువంటి ఘనత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి అదేవిధంగా ఆనాడున్నటువంటి పరిస్థితులు పిహెచ్సి సెంటర్స్ ఉంటే ఒక్కో రాష్ట్రంలో పిహెచ్సి సెంటర్స్ ఉంటే గవర్నమెంట్ హాస్పిటల్స్ ఉంటే హాస్పిటల్ పెడితే డాక్టర్ ఉండేటటువంటి వస్తారు. ఒకవేళ డాక్టర్ ఉంటే మందులు ఉండేటటువంటి విశ్వాసం కనీసం గవర్నమెంట్ కూడా ప్రాణాలు కోల్పోయేటటువంటి వాళ్ళు కోపంలో నెలకొల్పేటటువంటి వారు అలాంటి పేదరికం అనేటటువంటి వారిని ప్రక్కన తోలువేసి పాలకులే బాధ్యత చెప్పి ప్రాణ రక్షణ కల్పించేటటువంటి దానికి మాత్రం చేశారు. అంతేకాదు భగవంతుడు మానవ జన్మనిస్తే మానవుడు జన్మనిచ్చారే కానీ తెలుగు అనేటటువంటిది పెంపొందించేటటువంటి దానికి విద్య కావాలి. విద్య కావాలంటే విద్యను కొనుక్కునేటటువంటి అవకాశం ఈ చుట్టూ గౌరవం లాంటి చెప్తారు లేకపోతే అంబేద్కర్ లాంటి చెప్తారు కనకారావు కాలనీ కానీ ఒక పేద డాక్టర్గా ఆరోగ్యంగా అనారోగ్యంతో చచ్చిపోయినటువంటి కోట్ల మంది ప్రజలందరూ కూడా ప్రాణవాయువు చెందినటువంటి ఒక మహోదయని వాళ్ళ యొక్క ఆ తల్లని వస్త్రాలటువంటి ఒకవైపు రైతుల రైతు పక్షం పరంగా రైతు బాధ కూడా పేదవాళ్ళు చదువుకోని ప్రపంచ విజ్ఞానం లేకుండా ఒకవేళ చదువుకొని సాంకేతికంగా ముందుకు కూడా ప్రపంచ దేశాలు దాటుకుపోయినటువంటి పరిస్థితులు వచ్చి పేదవాడికి ఫీజు రియంబర్స్మెంట్ పేదవాడికి సాంకేతిక విద్య అందించి ప్రపంచ దేశాలు ఒక అవకాశం ఇట్లా చెప్పుకుంటా పోతా ఉండేటువంటి కార్యక్రమాలు ఉన్నాయి. ఆ మహనీయుడు ఈ రోజు మన మధ్య లేకపోతే కూడా వాళ్ళ యువత కూడా వాళ్ళ పేరు పెట్టుకొని మనం నిలుస్తున్నామంటే భారతదేశంలోనే ఒక మనిషి పేరుతోటి పార్టీ పెట్టి ఆ పార్టీ అధికారులు వచ్చేటటువంటి ఆ స్థాయి ఉంటుందంటే అది కేవలం రాష్ట్రీయ మన పార్టీ పేరు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పెట్టుకున్నామంటే ఆ మహనీయుడు చేసినటువంటి ఆ పరిపాలన దర్శనాన్ని చూస్తామంటే ఈరోజు పార్టీ కార్యక్రమాల భాగంగా బాబు గ్యారంటీ బాబు శుద్ధి గ్యారంటీ ఒకటి మాత్రం చంద్రబాబు నాయుడు గారి బాబు శుద్ధి అనేది వాస్తవ అయినా భవిష్యత్తు మాత్రం శుద్ధి ఏమో తర్వాత కానీ భవిష్యత్తు మాత్రం భవిష్యత్తు మాత్రం ఇందాక కన్నా చాలా చక్కగా చెప్పాడు. ఆ విధంగా ముందుకు కూడా 1990 నుంచి 2004 నుండి మనం కొన్ని సంవత్సరాల ముందు ఎప్పుడు చేసి అసలు టైంలో దాదాపు 55 ప్రభుత్వ సంస్థలు అదేవిధంగా కోవిడ్ సెక్టర్లో సంస్థల మొత్తాన్ని నిలువలో 6 హెచ్ఎండి కంపెనీ లాంటి అదేవిధంగా జిల్లు లాంటి మొత్తం ప్రభుత్వాత్మక మొత్తాన్ని ప్రైవేట్ చేసి ఆ విధంగా ప్రభుత్వాత్మక మొత్తాన్ని ఆర్థిక సంపూర్ణలాగా
ఉన్నటువంటి సంస్థల మొత్తం రివ్యూ చేసి ఆ విధంగా ప్రభుత్వ సంస్థల మొత్తం రివ్యూ చేసినటువంటి మనిషి చంద్రబాబు నాయుడు గారు. 2016 వచ్చాడు, పొద్దుగా అధికారంలో ఉన్నాడు. ఆ రోజు వాస్తవానికి చంద్రబాబు నాయుడు మోసపోలేదు, మోసపోయేది మాత్రం ప్రజలకు మాత్రం. ఆయన ముఖ్యమంత్రి చేసినప్పుడు అప్పటికి 25 వారాలు అవసరం 70% ఉండేది, 7,000 అది 70,000 పెన్షన్ రావాలంటే వీడియో పెన్షన్ కానీ ఒక పెన్షన్ కానీ రావాలంటే ముందు ఎక్స్ట్రా పెడుతుంది. అటువంటి సందర్భంలో ఎవరైతే అనుకుంటున్నారో అందరికీ బయట వచ్చినట్టుగా మరి రాష్ట్రం మొత్తం మీద ఒక 4 రోజులు స్కూల్ నిలబడి అందరికీ కూడా బయట వచ్చిన ఘనత రాజశేఖర్ గారు. అప్పుడే ఆయన పెన్షన్ కూడా 70 రూపాయలు అప్పుడు దాకా ఒక్కొక్క వార్డులో 60,000 పెన్షన్లు 6,000-7,000 మంది పెన్షన్ ఇస్తే ఘనత కూడా అయింది. ఆ విధంగా అటువంటి పేదలకి ఏం చేయాలనే దాంట్లో కార్పొరేట్ విద్యా వైద్యులు కూడా పేదలకు అవసరం కదా. అంటే డబ్బులు వాళ్ళు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీస్ విలువలు వాళ్ళ పిల్లలు మంచి పనులు చదవలేకపోతుందని కార్పొరేట్ విద్య కూడా అవసరం ఫీజు చేయబడుతుంది. ఎంతో మంది పేద విద్యార్థులు కావచ్చు, ఇంజనీరింగ్ కానీ ఎంబీబీఎస్ కానీ ఎంబీఏ కానీ ఇటువంటి చదువులు ఈరోజు మంచి పెంచుకోవాలంటే డాక్టర్ వైఎస్ రాజశేఖర్ గారు. అట్లానే మన అప్పట్లో పేదవాళ్ళు కానీ ఏదన్నా ఎంతో డబ్బులు ఆదాయం కానీ అటువంటి వస్తే చాలా ఇబ్బంది పథకాన్ని కూడా కష్టపడిన పరిస్థితుల్లో వాళ్ళని ఆరోగ్య పథకాలు పెట్టి ఎంతో మంది ప్రాణాలు కాపాడిన దైవం రాజశేఖర్ గారు. అదేవిధంగా రైతులకి ఉచిత కరెంటు కానీ అనేక కార్యక్రమాలు మహిళలు కానీ అన్ని విధాలుగా వాళ్ళకి ఎన్నో అవసరం కార్యక్రమాలు రాజశేఖర్ చేయకుంటే మనకి 16 ఏళ్ళ దేవుడు మన ఆంధ్ర రాష్ట్రం మొత్తం కూడా మన పిల్లల ప్రాజెక్ట్ కానీ అలాగనే ఉన్నటువంటి నాయకులు మొత్తం కూడా కంప్లీట్ చేసినటువంటి ఘనత మరి రాజశేఖర్ గారికి జరుగుతుంది. వారి సహాయమైనటువంటి మరి జగన్మోహన్ రెడ్డి గారు కూడా నాలుగైదు ఎక్కువ పేరు తెచ్చుకోవాలనే ఉద్దేశంతో మరి ఈ రోజున ఫీజు రీయింబర్స్మెంట్ కానీ అలాగే మనకి రావాల్సినటువంటి మొత్తం హాస్పిటల్స్ కానీ ఇవాళ పిఎస్సీలో ఉన్నటువంటి మరి డాక్టర్ కొరత లేకుండా వైద్యాలు అందించినటువంటి కూడా జగన్మోహన్ రెడ్డి గారికి చెందింది. ఇవాళ మనం చూస్తున్నాం, ఈ రోజు సంవత్సరం గడిచింది. చంద్రబాబు నాయుడు గారు ఏ అభివృద్ధి సాధించాడంటే వైఎస్ఆర్ పార్టీలో ఎవరైతే పనిచేస్తారో వాళ్ళ మీద కేసులు పెట్టాడే తప్ప చేసినట్టు మనం వస్తుంది అని కూడా చెప్పక తప్పదు. ఈ ప్రభుత్వానికి ముందు చెప్పక తప్పదు. కాబట్టి ఈ రాష్ట్రంలో మరి ప్రజారంగ పాలన ఇచ్చినటువంటి రాజశేఖర్ రెడ్డి గారి తనటువంటి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన మరలా రావాలా. అదేవిధంగా మనకి ఒంగోలు సమయంలో మన రవిబాబు గారిని గెలిపించుకొని మన వైఎస్ఆర్ పార్టీ అధికారులు పెంచుకోవాలని కూడా ఆయనందరూ కూడా కష్టపడి సంగీత శక్తితో మనం పోరాటం తెలియజేస్తూ జోహార్ కృష్ణ, జోహార్ కృష్ణ. ఇప్పుడు మన నగర పార్టీ అధ్యక్షుడు స్వామి కటాక్ష చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి పథకాలు మాత్రం మనం మర్చిపోయాం. ఆయన చాలా మంది పథకాలు చేశాడు. ఆ విధంగా ముందుకు పోతామనే పథకం ఆ విధంగా ముందుకు పోతాం. మీ అందరూ ఏ మాటన్నా ఆ విధంగా ముందుకు పోతాం అనేది ఎప్పుడో గవర్నమెంట్లో కలిగినటువంటి బిల్లు సంపూర్ణంగా అమ్మేసి ఈ రాష్ట్రంలో ఉన్న
ప్రతి ఒక్క
లబ్ధిదారులకు ఆత్మగౌరవం కలిగింది. ప్రతి ఒక్కరు కూడా డైరెక్ట్ గా వారింట్లో వస్తారా, సచివాలయం వస్తారా, డిబిటీ పద్ధతిలో మన అకౌంట్లో మళ్ళీ ఏ నాయకుడు వివరించలేదు, ఎవరు చూసుకోలేదు. మరి ఇలాంటి పరిస్థితుల్లో ఈ సూపర్ సిక్స్ అంతా అబద్ధ హామీలు, తల్లికి వందనం మాయ, బస్సు ఉచిత బస్సు లేదు, ఈ దాసరికలు లేదనేది 4 నెలలు పంపిస్తా ఉన్నారు. అది ఎక్కడ పడుతుందో ఉండకుండా పడుతుందో పరిస్థితి. ఈ విషయంలో పెరిగేది ప్రజాలను నిలుపుకోవడానికి డైవర్షన్ పాలిటిక్స్ లో మన నాయకులు డైవర్ట్ చేస్తా ఉన్నారు. అలాగే ఈ నియోజకవర్గంలో మన రేవంత్ గారి కృష్ణ సభలో నిలబడిన తర్వాత మన కుటుంబాలు ఎంపీటీసీ గారి మీద కాదు కానీ ఇంకోళ్ళు మన నాయకుల మీద కాదు కానీ అలాగే పక్కన సంబంధం లేకపోయినానికి అమ్మకంలో ఒక వ్యక్తిని కొడితే మమ్మల్ని పంపించి అక్కడి నుంచి ఆ బాబుకి వ్యవసాయ బాబుకి హ్యాండ్ ఇక్కడ ఈ క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నటువంటి మన నాయకులు చుట్టూరావు గాంధీ గారికి ఒకసారి గట్టిగా చెప్పండి, మనందరూ ఒకసారి గట్టిగా చెప్పండి చేద్దాం గట్టిగా. ఈ క్లిష్ట సమయంలో గతంలో ఏ నాయకులు మన పార్టీ ఓడిపోయిన తర్వాత 2 ఏళ్ళు 3 ఏళ్ళు పనిచేసింది లేదు. మన పార్టీ ఓడిపోయిన ఫస్ట్ టైం ఓడిపోయిన 2 నెలల నుంచే ఈ నియోజకవర్గంలో మనం అన్ని విషయాల్లో పనిచేస్తా ఉన్నాం. అన్నిటికీ మనం అందరూ కలిసి గట్టిగా భవిష్యత్తులో మన పార్టీ బలోపేతం కృషి చేస్తూ మన అన్న రేవంత్ గారికి మంత్రిగా నిలబడి విజయాన్ని కూడా కృషి చేద్దామని సెలవు తీసుకుంటున్నాం. కొన్ని లక్షల మంది విద్యార్థులకి చదువుతే ఈరోజు లక్షల ఆనందంగా పల్లెటూరులో రెండోది రైతు రుణమాఫీ. రైతు రుణమాఫీ అంటే దేశ చరిత్రలోనే ఏ రాష్ట్రంలో రాజశేఖర గారు మొత్తం రుణమాఫీ రుణమాఫీ చేశాడు. ఒక్కొక్కరికి దాదాపు 10 లక్షలు ఉపయోగపడడం ఉన్నారు. ఆ కాలంలో అయితే 10 లక్షలు 4 లక్షలు 5 లక్షలు దాదాపు 1 కోటి రూపాయలు 2 కోట్ల రూపాయలు ఉపయోగపడుతున్నారు. అంటే బంగారం కానీ లేదా బ్యాంకులో ఏ లోన్ కూడా పూర్తిగా మాఫీ చేసిన అందువల్ల పోతే మూడవది ఆరోగ్యశ్రీ